నమస్తే. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారి కుమారుడు, పార్టీ సీనియర్ అంటే నేషనల్ జనరల్ సెక్రటరీ, తెలుగుదేశం పార్టీకి కాబోయేటువంటి మరి ఇంక నాయకుడు, అతన్ని కలిసి వస్తే కాబోయేటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి నారా లోకేష్ పేరు మీదే సైబర్ క్రైమ్ చేశారంటే వీళ్ళు సామాన్యులు కాదు. అతను ఫోటో పెట్టే సైబర్ క్రైమ్ చేశారంటే సామాన్యులు కాదు. సరే, లోకేష్ ఫోటో పెట్టి క్రైమ్ చేశారు. అఫ్కోర్స్ లోకేష్కి సంబంధం లేదు, 100% లోకేష్కి సంబంధం లేదు. ప్యూర్లీ ఒక సైబర్ క్రిమినల్స్. దీనికి రాజకీయం ఎలా తగులుకుందో తర్వాత మాట్లాడదాం. ముందు నేనేం మాట్లాడుతున్నానంటే క్రైమ్ గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు క్రైమ్ చేసిన వాళ్ళు ఎంత దుర్మార్గులు అనే దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు ఐబొమ్మ రవి సైబర్ క్రైమే చేసింది. ఐబొమ్మ రవి అతను చేసిన సైబర్ క్రైమ్ అయినప్పటికీ ఎవరిని టార్గెట్ చేశాడు అతను? సినిమా ప్రొడ్యూసర్ని, హీరోల్ని, సినిమాలు తీసే వాళ్ళని, వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేస్తే దానివల్ల బెనిఫిషియరీ ఎవరు? విక్టిమ్స్ రిచ్ పీపుల్, బెనిఫిషియరీస్ పూర్ పీపుల్ అనమాట. వాళ్ళని టార్గెట్ చేశాడు ఐబొమ్మ రవి. ఓకే, కాబట్టి అతని క్రిమినల్ అయినప్పుడు కూడా అతని మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. కుర్రోళ్ళ మీద, పేదల మీద, వీళ్ళందరి మీద సాఫ్ట్ కార్నర్ ఉంది ఐబొమ్మ రవి మీద. వీళ్ళు దుర్మార్గులు. ఈ సైబర్ క్రైమ్ చేసిన దుర్మార్గులు. వీళ్ళు ఎవరిని టార్గెట్ చేశారు? అతి దరిద్రమైన పొజిషన్లో, కష్టాల్లో ఉన్నటువంటి వాడిని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర, అంటే వాడు ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాడు కదా. వీళ్ళు ఎలా టార్గెట్ చేస్తారు? వీళ్ళు ఇప్పుడు నారా లోకేష్ గారికి ట్విట్టర్లో అక్కడక్కడ మెసేజ్లు పెడుతుంటారు. అన్నా, నారా లోకేష్ అన్న కష్టాల్లో ఉన్నానన్నా, హెల్ప్ చేయన్నా అని చెప్పేసి హ్యాష్ట్యాగ్లు పెట్టి, హెల్ప్ అనే హ్యాష్ట్యాగ్ పెట్టి నారా లోకేష్కి ట్వీట్ చేస్తారనమాట. కొన్నిటికి రిప్లై ఇస్తూ ఉంటాడు లోకేష్. ఓకే, వీళ్ళు అన్నా హెల్ప్ అన్న అని ఆన్లైన్లోకి వచ్చి అన్నా నేను కష్టాల్లో ఉన్నానని చెప్పుకున్నాడు అని అంటే అర్థం ఎంత దరిద్రమైన పొజిషన్లో ఉంటాడు. కష్టాల్లో ఉంటాడు. మా అమ్మకి ఆపరేషన్ చేయాలన్నా, నాకు ఆపరేషన్ చేయాలన్నా, నేను ఫీజు కొట్టడం డబ్బులు లేవన్నా, అన్నా నాకు హెల్ప్ చేయన్నా, ఇదిగో ఇక్కడ ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఇలా హెల్ప్ లోకేష్ అనేటువంటి ఆ ట్యాగ్ చేసే వాళ్ళు మొత్తానికి వీళ్ళు రిప్లై ఇచ్చి, ఈ క్రిమినల్స్ చేసింది వీళ్ళకి లోకేష్ రిప్లై ఇస్తున్నట్టుగా రిప్లై ఇచ్చి, డోంట్ వరీ నేను ఇస్తాను, మీకు హెల్ప్ చేస్తానని చెప్పి లోకేష్ లాగా వీళ్ళతో చాటింగ్ చేసి, ఇతని పేరేంటే ఒక ముగ్గురు పేర్లు. కొండూరి రాజేష్ అనే అతను టీడీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ అని చెప్పుకుంటూ సురేంద్ర పేరు మార్చుకున్నాడు. మళ్ళీ కొండూరి రాజేష్ అని మెట్ల సురేంద్ర నా పేరు, టీడీపీ ఎన్ఆర్ఐ కన్వీనర్ అని చెప్పుకున్నాడు. కన్వీనర్ అని చెప్పుకొని చాటింగ్ చేసి వాట్సాప్లో, ఇదిగో నేను ఇప్పుడే ఫారెన్ నుంచి నీకు డబ్బులు పంపించాను నీ అకౌంట్లోకి, ఆ అకౌంట్లో నుంచి రెమిట్ అవ్వాలంటే నువ్వు కొద్దిగా ఫీజు కట్టాలి అని చెప్పి డబ్బులు లాగాడట. ఆల్రెడీ డబ్బులు లేక వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయించుకోవడానికో, అతనికి ఆపరేషన్కో, అతని కాలేజీ ఫీజుకో నానా కష్టాల్లో ఉన్నటువంటి వీళ్ళే కదా ఆన్లైన్లోకి వచ్చి ముఖ్యమంత్రులకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి ప్లీజ్ హెల్ప్, ఐ మీన్ నీడ్ అని చెప్పి కొట్టేది. వాళ్ళని టార్గెట్ చేయాలి. మనుషుల పశువులా వీళ్ళు? నేను అదే చెప్తుంది, వీళ్ళు మనుషుల పశువులా? అది ఎట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు? రే, రోడ్డు మీద కష్టాల్లో ఉన్నటువంటి అడుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కోకూడదు కదా. ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ నుంచి మనం మామిడికాయలు ఇవన్నీ ఏమంటారు, యాపిల్స్ లాక్కూడదు. ఆల్రెడీ పేషెంట్స్ ఎవరో ఒక యాపిల్ పెట్టారనుకోండి, ఆ యాపిల్ మనం పీక్కొని తినకూడదు. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళ హాస్పిటల్లో. ఆన్లైన్లోకి వచ్చి కష్టాల్లో నేను చెప్పుకునే వాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేశారండి వీళ్ళు ముగ్గురు. ఈ కొండూరి రాజేష్, గట్టికొండ సాయి శ్రీనాథ్, చిత్తడి తలా సుమంత్, వీళ్ళు ముగ్గురు కలిసి టార్గెట్ చేశారు. సరే, అది లోకేష్ పేరు పెట్టారు. లోకేష్కి సంబంధం లేదు 100%. అతని పేరు వాడారు, అదే చెప్తున్నా కదా. లోకేష్కి ఏమంటారు, ట్వీట్ చేసేవాళ్ళు, హెల్ప్ అడిగే వాళ్ళని టార్గెట్ చేశారనమాట. ఇతను రిప్లై ఇస్తున్నట్టుగా డబ్బులు వేయమని. సో అది యాక్చువల్గా క్రైమ్ వీళ్ళు చేసింది. వీళ్ళు గతంలోనే అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు జనవరిలోనే అరెస్ట్ చేశారు వీళ్ళు ముగ్గురిని. ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళంతా కూడా లోకేష్ ఫోటో పెట్టారు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు
లోకేష్ని టార్గెట్ చేస్తారు 100%. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది లోకేష్ ఫోటో పెట్టారు కాబట్టి మీ బ్యాచ్ సైబర్ క్రైమ్ చేశారు అది ఇది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ థింక్ లోకేష్కి సంబంధం ఉందని నేనైతే అనుకోవట్లే. ఓకే వీళ్ళు చేశారు కదా అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అడల్టరేటెడ్ లిక్కర్కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని చెప్పి మీ గవర్నమెంట్లో చేశారని వీళ్ళు మళ్ళీ మార్నింగ్ నుంచి తగిలారనమాట. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారంటే మార్నింగ్ నుంచి కొన్ని ట్వీట్లు చేసుకుంటున్నారు వీళ్ళు. ఏమని, లోకేష్ ఏమో సైబర్ క్రైమ్ చేశాడని, వాళ్ళేమో అడల్టరేటెడ్ లిక్కర్ అక్కడ పట్టుకున్నారు కదా, లిక్కర్ తయారు చేస్తారు ఫేక్ లిక్కర్, అది వైసీపీ గవర్నమెంట్లో జరిగిందని వీళ్ళు. యాక్చువల్గా అయితే ఆ లిక్కర్ తయారు చేసిన వాళ్ళకి వైసీపీకి సంబంధం లేదు, ఈ సైబర్ క్రైమ్కి లోకేష్కి సంబంధం లేదు, ఇవి ప్యూర్లీ క్రైమ్స్. బట్ అక్కడ ఫేక్ లిక్కర్ చేసిన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి సంబంధం ఉంది. ఎందుకు, టీడీపీ నాయకులు వాళ్ళంతా, ఫేక్ లిక్కర్ చేసిన వాళ్ళు టీడీపీ నాయకులు వాళ్ళంతా. బట్ అది అంటే వీళ్ళు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి చేశారో లేదో మనకు తెలియదు, ఆ లింక్ లేదు. ఎందుకంటే వీళ్ళు పట్టుకోరు కదా, వీళ్ళు ఇన్వాల్వ్ అయితే. లోకేష్ చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు పట్టుకోరు కదా ఫేక్ లిక్కర్ వాళ్ళని. సో ఇవంతా కూడా ఏంటంటే లిక్కర్ మాఫియా గ్యాంగ్ జరుగుతుంది. నేను ఎందుకు ఈ వీడియో మాట్లాడుతున్నానంటే, రాజకీయ నాయకులు దీన్ని మీరు క్రిమినల్స్కి తప్పించుకోవడానికి మీరు సహాయపడుతున్నారు. రాజకీయాలు కూడా కొద్దిగా ఆలోచించి చేయాలి. ఎందుకంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు మీరు టక్కన పొలిటికల్ అఫిలియేషన్ వేస్తే ఆ క్రిమినల్ పేరు ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు, క్రిమినల్ తప్పించుకుంటున్నాడు. అసలు వాడి గురించి చర్చ జరగదు. ఒక క్రైమ్ జరిగినప్పుడు క్రిమినల్ అనే పేరు మీద ఎక్కువ చర్చ ఎప్పుడు జరిగేది, రాజకీయ అఫిలియేషన్ లేకపోతే జరిగేది. ఐబొమ్మ రవి, మీరు గల్లీలో ఏపీలో ఉన్న అడిగినా ఐబొమ్మ రవి పేరు చెప్తారు. ఎందుకు, దానికి పొలిటికల్ గొడవ లేదు, అది ప్యూర్లీ సైబర్ క్రైమ్ చేశాడట, సినిమాలు డౌన్లోడ్ చేసి ఐబొమ్మలో పెట్టాడట రవి, రాజకీయ గొడవ లేదు దీనికి. కాబట్టి అతని పేరు గుర్తుపెట్టుకున్నారు, రవి పేరు. ఓకే, హిడ్మా ఎన్కౌంటర్ చేశారు ఆంధ్రప్రదేశ్లో, అందరికీ హిడ్మా పేరు తెలుసు, ఎందుకంటే పొలిటికల్ ఎఫిలియేషన్ లేదు. అఫ్కోర్స్ మావోయిస్ట్ అన్న పెద్ద, నేను చెప్తున్నా అంటే టీడీపీకి వైసీపీకి అఫిలియేషన్ లేదు, చర్చ లేదనమాట. మీ ఓడు మా ఓడు, మీ హిడ్మా మా హిడ్మా ఆ చర్చ లేదు, మీ ఐబొమ్మ రవి మా ఐబొమ్మ రవి ఆ చర్చ లేదు, ఈ నాన్ సెన్స్ లేదు సోషల్ మీడియాలో లేదు. కాబట్టి ఏమైంది, వాళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకున్నారు. గత కొంతకాలం నుంచి చాలామందికి స్కాములు ఇరుక్కున్నారు, చాలామంది హత్యలు చేశారు, చాలామంది ఈవెన్ రేపులు కూడా చేశారు. వాళ్ళ పేర్లు ఎవరో కన్నా మీకు గుర్తుందా ఆ పేర్లు ఎవరైనా? మీకు ఎవరికి గుర్తులేదు. ఐఎమ్ 100% షూర్ వాళ్ళ పేర్లు మీకు గుర్తులేవు. రీసెంట్గా ఒక అతను టీడీపీ ముసలాయిని తీసుకెళ్ళి ఆయన చెరువులో దూకాడని చెప్తున్నారు. వాళ్ళు చెరువులో దూకాడు, ఓకే, ఆయన పేరు మీకు తెలుసా, గుర్తుందా? లేదు. ఎందుకు వీళ్ళందరూ ఇట్లా చాలా క్రైమ్ చేసిన వాళ్ళ పేర్లు ఒక ముగ్గురిని రోడ్డు మీద నడిపించారు, అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారని. వాళ్ళ పేర్లు మీకు తెలుసా? అంటే తెలిసి ఉండొచ్చు, గుర్తుందా మీకు? ఎక్కువ మంది గుర్తుందా? ఎందుకు గుర్తులేదంటే, ఈ రాజకీయ పార్టీలో క్రైమ్ జరగగానే ఇదిగా మీ టీడీపీ వాడు, మీ వైసీపీ వాడు అనగానే ఇది మొత్తం డైవర్షన్ మొత్తం కూడా పొలిటికల్ పార్టీ అసోసియేషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సైకలాజికల్గా మేనేజ్మెంట్లో నేను ఐ బిలాంగ్ టు మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటంటే పొజిషనింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ఇష్యూ నువ్వు మైండ్లోకి ఏదైతే ఎక్కిస్తావో అదే గుర్తుండేది, మిగతాది గుర్తుండదు. క్రిమినల్ దొరకగానే ఇదిగా టీడీపీ వాడు అనగానే టీడీపీని గుర్తుపెట్టుకుంటారు, ఆడి పేరు గుర్తుపెట్టుకోరు. ఇదిగో వైసీపీ కార్యకర్త హత్య చేశాడట, వైసీపీ కార్యకర్త మర్డర్ చేశాడని నువ్వు ప్రచారం చేయగానే వైసీపీ గుర్తుండేది, కానీ ఆడి పేరు మర్డర్ చేసినోడు గుర్తుంటాడు. క్రిమినల్స్ని ఈ రెండు పార్టీలు మీరు కాపాడుతున్నారేమని నాకు అనిపిస్తుంది. క్రిమినల్స్ని కాపాడకుండా క్రిమినల్స్ పేర్లు పబ్లిక్లోకి వెళ్ళాలి, క్రిమినల్స్ గురించి చర్చ జరగాలంటే ఈ పొలిటికల్ అఫిలియేషన్స్ ఎత్తాలి. అది చేయకుండా క్లీన్గా ట్రాన్స్పరెంట్ రాజకీయం చేస్తే, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పేర్లు దొరికారు, వీళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు దొరికారు ముగ్గురు. ప్యూర్లీ వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు. లోకేష్ ఫోటో వాడారు ఎందుకు క్రిమినల్ వాడారు. లోకేష్ ఇప్పుడు అది కూడా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అతను మినిస్టర్ కూడా అతను ఫోటో వాడారు అంతే, అతనికి లోకేష్కి సంబంధం లేదు, పొలిటికల్ పార్టీకి సంబంధం. వాళ్ళు ముగ్గురు చేసిన పెద్ద క్రైమ్ అది, కష్టాల్లో ఉన్నవాడిని తీసుకున్నవాడిని. వాళ్ళ ముగ్గురు పేర్లు మీకు తెలుసా?
మీకు తెలియదు. ఎందుకు తెలియదు? ఇక్కడ క్రిమినల్ గురించి ఎవడు మాట్లాడట్లే. లోకేష్ బ్యాచ్, జగన్ బ్యాచ్, ఇట్లా వీళ్ళు సోషల్ మీడియాలో జగన్ బ్యాచ్ అడల్టరేటెడ్ లిక్కర్ చేశారు, లోకేష్ బ్యాచ్ సైబర్ క్రైమ్ చేశారు. ఎవరు వాళ్ళెవరు? వాళ్ళ పేర్లు లేదు, వీళ్ళెవరు వీళ్ళ పేర్లు లేదు. ఎవడు క్రైమ్ చేసినా లోకేష్ అన్న జగన్ అన్న ఈ ఇద్దరిలో ఒకరు బలి అవ్వాలి. ఎవడో క్రైమ్ చేస్తే వీళ్ళు ఎందుకు బలి అవ్వాలి? జగన్ ఎందుకు బలి? ఎవరో క్రైమ్ చేస్తే జగన్ ఎందుకు బలి అవ్వాలి? ఎవడో క్రైమ్ చేస్తే లోకేష్ ఎందుకు బలి అవ్వాలి? క్రిమినల్ ఎందుకు హ్యాపీగా తప్పించుకోవాలి? పేరు కూడా ఎవడు గుర్తుపెట్టుకోడు. ఇది కరెక్ట్ కాదు. ఇది క్రైమ్ చేసినప్పుడు ఆ స్పెసిఫిక్గా క్రైమ్ని బయటపెట్టండి, పబ్లిక్కి చెప్పండి, వాటి పేర్లు ట్రోలింగ్ చేయండి, వాళ్ళ ముఖాలు ట్రోలింగ్ చేయండి. ఓకే, ఇప్పుడు ముగ్గురు సైబర్ క్రైమ్ క్రిమినల్స్ దొరికితే వాళ్ళ ఫోటోలు ట్రోలింగ్ చేయాలి, లొకేషన్ కాదు. లిక్కర్ స్కామ్ జరిగితే వాళ్ళు ట్రోలింగ్ చేయాలి, జగన్ కాదు. జగన్ ఎవరో లిక్కర్ స్కామ్ చేస్తే జగన్ ట్రోలింగ్ చేసేది ఏంది? అదే కల్తీ మద్యం చేస్తే జగన్ ట్రోలింగ్ చేసేది ఏంటి? నాకైతే అర్థం కాలే. ఓకే, అంటే ఏంటి అల్టిమేట్గా ఏంటి? మీరు ఒకసారి అంటే సెన్సేషన్ అండి, ఇదిగో ఒక క్రైమ్ వచ్చింది, ఇదిగో సెన్సేషన్, ఒక సెన్సేషన్ ఒకసారి గెలుస్తారు, రెండోసారి గెలరు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని మీరు హైలైట్ చేసి మీరు ఒకసారి అధికారంలోకి వచ్చారు, ఇంకా అదే కేసుని మళ్ళీ ఇంకొక హత్య మీద ఇంకొక మర్డర్ మీద నోబడి విల్ ఓట్. మతాల మీద ఒకసారి ఓటింగ్ చేస్తారు, మతాల మీద సెంటిమెంట్స్ ఒకసారి ఓటింగ్ చేస్తారు, ఆ తర్వాత మనం ఓటు చోరీ చేసి గెలవాల్సిందే. ఒకసారి చేయగలం మతాల మీద, కులాల మీద ఒకసారి మనం రాజకీయం చేయగలం, ఆ తర్వాత ఇంకొక వేరే ఆప్షన్ ఎత్తుక్కోవాలి. అలాగే ఈ క్రిమినల్స్కి పబ్లిక్కి చెప్పండి, వదలండి, పబ్లిక్ వదలండి, వాళ్ళ ఫోటోల్ని వాళ్ళ పేర్లతో సహా ప్రచారం చేయండి. రెండోసారి చేయకుండా ఉంటారు. ఎవరైతే సైబర్ క్రైమ్ చేస్తున్నారో పొలిటికల్ అఫిలియేషన్ చేసి యాక్చువల్ క్రిమినల్ని మీరు డైవర్ట్ చేయకండి అనేది నా రిక్వెస్ట్. అది నేను ఈ వీడియో పెట్టడానికి కారణం. థ్యాంక్ యూ, నమస్కారం.